అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. మనలో చాలామందికి పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా అనేటువంటి ప్రశ్న సహజంగా ఉంటూ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మకు సంబంధించి అనేకమైన విషయాలను ఒక మంచిగా కోర్స్ రూపంలో రికార్డ్ చేసి ప్రిపేర్ చేయటం జరిగింది. ఆశ కలిగినటువంటి వారు ఆర్డర్‌లో చక్కగా వినవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. అయితే దయచేసి గమనించండి. బేసిక్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఏ మర్మాలు లేవండి. మరి పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం మనకు రావాలంటే మూలపాఠాల నుండి రావాలి గనక బేసిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అయితే పరిశుద్ధాత్మను పొందినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్‌గా మనం ఆలోచిద్దాం. అయితే ఈ కన్వర్జేషన్ అనేది మనకి బైబిల్‌లో నికోదేము గారికి అలాగే యేసుక్రీస్తు వారికి మధ్యలో జరిగింది. ఎక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం మనం ఆలోచించినట్లయితే మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం మనం చూస్తే శరీర మూలముగా జన్మించినది శరీర మూలముగా జన్మించినది శరీరమును శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మయునై ఉన్నది. దానికంటే ముందు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని హ్మ్. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అని మాట్లాడుతూ శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నదని చెప్తున్నారు. అయితే ఆత్మ మూలంగా జన్మించడం అనగా ఏంటి ఇంతకీ అనగానే మరి నీటి మూలముగా జన్మించడం అనగానే మనం చూసాం. ఏంటి ఇంతకీ బాప్తిసం తీసుకోవడమే నీటి మూలంగా జన్మించడం. ఇలా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా పరిశుద్ధాత్ముడు రావడం జరుగుతుంది. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 2వ అధ్యాయము 38 నుంచి మనం చూద్దాం. పేతురు గారు మీరు మాట్లాడుతూ మారు మనసు పొంది మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడతో పరిశుద్ధాత్మతో మన జర్నీ ప్రారంభమవుతుందండి. అలా మన జర్నీ ప్రారంభించబడిన తర్వాత అనగా మనం ఆత్మమూలంగా పుట్టిన తర్వాత ఈ ప్రయాణం ఎక్కడి వరకు ఎంత దూరం అని మనం ఆలోచించినట్లయితే గనక విమోచన దినం వరకు అనగా యేసుక్రీస్తు వారి రాకడ వరకు ఈ ప్రయాణం ఉంటుందండి. అందుకే దేవుడు రాయించినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినము వరకు విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఆయన యందు ముద్రింపబడి మీరు ఉన్నారు. ముద్రింపబడి ఉన్నారు. అనగా మరి పరిశుద్ధాత్మ మనతోనే ఉంటారు. మనం మరణించేంత వరకు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు మనతోనే ఉంటారు. ఉండి ఏం చేస్తారు ఇంతకీ అని మనం ఆలోచించినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో మనకి సమాధానం కనబడుతుందండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14 వచనాలు మనం ఆలోచించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 13, 14 మీరు వచనాలు. శరీరానుసారముగా ప్రవర్తించిన మీరు ఎడల శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు కాని చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. జీవించెదరు. దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై వారందరూ ఉందురు. కూడా దేవుని కుమారులై యుందురు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు వచ్చి మనలను నడిపిస్తారు. అనగా ఏంటింతకనగానే శారీరక క్రియలను చంపేటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, తెలివిని, సమయానికి తగినటువంటి ఆలోచనలు అనుగ్రహించి విమోచన దినం వరకు అనగా మనం యేసుక్రీస్తు వారి రాకడ వరకు ఒకవేళ మనం బ్రతికున్నట్లయితే యేసుక్రీస్తు వారి రాకడ వరకు మనల్ని చక్కగా ప్రోత్సహించి, బలపరిచి, చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించి, ప్రతి విషయంలో జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని అన్నిటిని అనుగ్రహించి మనం శరీర క్రియలను చంపే విధంగా అనగా పాపాన్ని జయించే విధంగా, శరీర ఆశలను జయించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆ సహాయంలో మనం ఎలా మారిపోతాం ఎంతకనగానే ఇదిగో దేవుని కుమారులుగా మార్చబడతాము. దేవుని కుమారులుగా అప్డేట్ అవుతాము. పరిపూర్ణతలోకి మనం వెళ్తాము. మన పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడుగా ఉన్నారో మనం కూడా పరిపూర్ణతలోకి వెళ్తాం పరిశుద్ధాత్మ యొక్క సహాయంతోటి. అందుకే తెస్సలోనిక పత్రికలో ఆత్మను ఆర్పకుడు అనే మాట మనకు కనబడుతుందండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మండుతూ అనేకమైన విషయాల పట్ల మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ, వివేకాన్ని అనుగ్రహిస్తూ, ప్రార్థన విషయంలో కూడా సహాయం చేస్తూ, ప్రతి డెసిషన్ విషయంలో కూడా సహాయం చేస్తూ, పరలోకానికి చేరుకోవడానికి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి వాక్యానుసారంగా అనుగ్రహిస్తూ, మనల్ని నడిపించే విషయంలో పరిశుద్ధాత్మని పాత్ర ఎంతో ఉంటుంది. అయితే మరి ఈ పరిశుద్ధాత్మను ఎంతమంది సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. చాలామంది అండి పరిశుద్ధాత్మ నడిపింపును తోసివేసి, పరిశుద్ధాత్మ నడిపింపును పక్కన పెట్టి ఆయన గద్దింపుని కన్సిడర్ చేయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళ నిమిత్తం రాసినటువంటి మాటే ఆత్మను ఆర్పకుడి.
కనుక యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని ఇంతకీ? యోహాను సువార్త 3 చూద్దామండి. శరీర మూలముగా జన్మించినది శరీర మూలముగా జన్మించినది శరీరమును శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. ఆత్మయునై ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన లైఫ్ అనేది కంప్లీట్‌లీ చేంజ్ అయిపోద్దండి. ఒకవేళ లోకము గనక మనల్ని దేవునిలోకి రాకముందు కూడా మన జీవితాన్ని చూసినట్లయితే, దేవునిలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ జీవితాన్ని చూసి 100కి 200% ఆశ్చర్యపోతారు, దూషిస్తారు గూడా. ఎందుకు? మొదటి పేతురు పత్రిక మనం ఆలోచించినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 3, 4 వచనాలు మనం చూద్దాం. మనము పోకిరి చేష్టలు, హ్మ్. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును చూసారా? దూషించుచున్నారు. ఆళ్ళు ఆశ్చర్యపడుతూ వీడేంట్రా ఇంతవరకు మనలోనే ఉన్నాడు గదా! ఇంతకాలం మనతోనే నడుచుకున్నారు గదా! సడెన్‌గా ఈ మార్పేంటి? అంటే అలాంటి కంప్లీట్ చేంజ్ అనేది పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాక, ఆ ఆత్మ నడిపింపును మనం గ్రహించి, ఆ ఆత్మ నడిపించిన రీతిగా మనం నడుచుకున్నట్లయితే పాపాన్ని జయిస్తాము, శారీరక క్రియలను చంపుతాము, ఆత్మీయంగా బ్రతుకుతాము, దేవునికి పిల్లలుగా ఈ భూమి మీద మనం బ్రతుకుతాం. అటువంటి చక్కటి నడిపింపనేది పరిశుద్ధాత్మలో మనకి అందుతుంది, దొరుకుతుంది. కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదనేది మనకి ఈ విధంగా మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి మరి పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. లేదు మాకు ముందే కావాలంటే గనక మరి జేసీ చర్చ్ అందిస్తున్నటువంటి బైబిల్ స్టడీ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. అనేకమైన విషయాలను చక్కగా ఒక ఆర్డర్‌లో తెలుసుకోండి. నాకు జ్ఞానం ఉంది బ్రదర్, నాకు ఈ ఒక్క సబ్జెక్ట్ చాలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. మీరు ఆ టెస్ట్ క్వాలిఫై అయితే తప్పకుండా మీకు ఈ కోర్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలను తండ్రి లోకానుసారంగా కాకుండా ఆత్మీయ రీతిగా మా తండ్రి ఆలోచించడానికి మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాము తండ్రి. ప్రభా మరి ఈ యొక్క విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఈ యొక్క పరిచర్య తండ్రి ముందుకు సాగటానికి ఆర్థికంగా సహకారంగా నిలబడే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ఎవరెవరైతే తండ్రి సేవకొచ్చినారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మరి సంపూర్ణ సేవకొచ్చినటువంటి బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా మరి యొక్క పరిచర్య ఇంకా గొప్పగా సాగడానికి తండ్రి నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులలో తండ్రి కృంగిన వారిని మీ కృపచేత బలపరచండి. మీ చిత్తాన్ని గ్రహించే విధంగా తండ్రి నడిపించండి. సమస్తమును మీ నా మహిమార్థమే జరిగించండి. దేవా మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని తండ్రి అనేకమైన మాటలను మా తండ్రి ధ్యానించుటకు కృప చూపించమని, సహాయం చేయమని మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.